నిజమైన సత్కార్యం. నీవు చేసే ప్రతి సత్కార్యానికి తగిన ప్రతిఫలాన్ని అందించే దైవమే చేసే ప్రతి చిన్న పని అయినా అది సమాజానికి మేలు చేసేదైనప్పుడు అనంత ఫలితాలను అందజేస్తుంది. అందుకు ఉదాహరణగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఉదాహరణ. హజరత్ అబూ హురైరా రజల్లాహు గారి ఈ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు. ఒక వ్యక్తి దారిలో నడుస్తున్నాడు. అతనికి ఓ ముళ్ళ కనుప కనిపించింది. దాన్ని అతడు దారి నుండి తొలగించాడు. అతడు చేసిన ఈ పనికి అల్లా మెచ్చి అతన్ని గౌరవించి కటాక్షించాడు. నలుగురికి మేలు చేసేది చిన్న పని అయినా అది సమాజానికి గొప్ప మేలు చేస్తుంది. చిన్న విషయమే కదా అని నిర్లక్ష్యం చూపిస్తే అపార నష్టం కలుగజేస్తుంది. సామూహిక వికాసం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుంది. ఆ బాధ్యత దేవుని ఆదేశంతో స్వీకరించడం సర్వదా క్షేమకరం. మనిషి తన దారిన నడుస్తుండగా దారిలో ఏవైనా అడ్డంకులు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు వగేరా ఉంటే వాటిని తప్పించాలని, ప్రతి ఒక్కరూ భద్రంగా నడవగలిగే మార్గం సుగమం చెయ్యాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచర సమాజానికి ఇచ్చిన ఒక శిక్షణ. పోతూ పోతూ దారిలో ఓ రాయిని తొలగించడం, లేక ఒక ముళ్ళు కనబడితే, లేక ఏదైనా పెంకు, సీసా లాంటిది మనుషులకు బాధ పెట్టే ప్రమాదకరమైన వస్తువులు కనబడితే వాటిని తొలగించడం ఎంతో గొప్ప సత్కార్యం. చూడడానికి ఇదెంతో చిన్న పనిగా కనిపించినప్పటికీ ఆ పని చేయడం వల్ల దైవం అతనిని తప్పిదాలను క్షమించి అతనికి తన కరుణా కటాక్షాలను అందజేస్తాడు, అనంతమైన శుభాలను ప్రసాదిస్తాడని ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి వచనం. తప్పించడం తరువాత సంగతి. చాలామంది మరిన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారు. నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త కుప్పలు వేస్తారు. ఇంట్లో ఊడ్చిన చెత్తను రోడ్డు వారగా పోస్తూ ఉంటారు. దారిలో అరటి తొక్కలు, కుళ్ళిన పళ్ళు, కూరగాయలు పారబోస్తూ ఉంటారు. ఒక్కోసారి పెంకులు, మేకుల్లాంటి ప్రమాదకరమైన వస్తువుల్ని కూడా బాధ్యతారహితంగా రోడ్లపైన వేస్తారు. మానవుల్లో స్వార్థం గుమికూడిపోయింది. ఎవరెలా పోతే మనకెందుకులే అన్న ధోరణి ప్రబలడం వల్ల మనుషుల్లో నైతికత, బాధ్యతాభావం, తోటి మానవుల పట్ల ప్రేమ, సోదరభావం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి విరుగుడుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గరిపిన శిక్షణ మానవుణ్ణి బాధ్యతాయుతునిగా, శ్రేయోభిలాషిగా, ఎదుటివారికి కలిగే బాధను తన బాధగా భావించేవాడిగా తీర్చిదిద్దారు.